రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. టీడీపీ హయాంలో అంటే పెద్ద ఎన్టీఆర్ హయాంలో ఈయన కూడా ఉన్నారు కదా కేసీఆర్ కూడా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ కూడా అంతేనా అని చెప్పేసి అంటున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మీరేమంటారు? మొదటి నుంచి ఏంటంటే కేసీఆర్ ఫైట్ మొదటి నుంచి ఆంధ్రుల చేతిలో మన తెలంగాణ రాష్ట్రం బిగుసుకుపోయి ఉంది. మొత్తం అన్ని అధికారాలు వాళ్ళే. ఓట్లు మనవి, పాటలు మనవి, సీట్లు వాళ్ళవి అన్నట్టు జరిగింది. అది వాస్తవం. ఆ మాటే ప్రజల్లోకి, అందుకనే ప్రజలు గెలిపించారు. ఆంధ్ర కబంధ హస్తాల నుంచి మనం తీసుకురావాలి. ఎప్పుడు సీఎంలు, తెలంగాణ సీఎంలు ఉన్నా, చెన్నారెడ్డి, వెంకటరావు ఉన్నా కూడా, వాళ్ళు తెలంగాణ సీఎంలు ఉన్నా కూడా, బట్ అధికారం పెత్తనం అంతా కూడా ఆంధ్ర నాయకుల చేతిలోనే ఉండేది. కోటలల్లి విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వీళ్ళే రాజశేఖర రెడ్డి, వీళ్ళే చెలాయించేవారు. వీళ్ళ వెనకాల భయపడుతూ బతకాల్సి వచ్చేది. వీళ్ళు తల ఎత్తుకుని బతకలేవాలి ఏనాడు కూడా. అందుకని ఏ ప్రాజెక్టు కూడా ఇవాళ తెలంగాణ వచ్చినాక కదా ఇది ప్రాజెక్టులు మరి ఎందుకు చేయలేనాళ్ళు? సో అది ఆయన మాట్లాడింది. ఆయన తెలంగాణ ఆంధ్రుల కబంధ హస్తాల్లో నలిగిపోయింది, దాన్ని విముక్తి చేయాలని పోరాటం చేశాడు. ప్రజలు అది అంగీకరించి అతను గెలిపించారు. ఆయన పోరాటాన్ని సమస్యకెళ్ళి 10 ఏళ్ళు అధికారంలో వచ్చారు. కనుక ఆయన అన్న మాటకేను వీడనే మాటకి, రేవంత్ అనే మాటకి తేడా సంబంధం ఉంది. రేవంత్ ఒక లుచ్చా మాటలు, అది ఒక సీఎంగా మాట్లాడే మాటలు కాదు. బుద్ధి, జ్ఞానం, కడుపుకు అన్నం తినే మాటలు కావాయి. ఒక సీఎంగా ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. సీఎంగా మాట్లాడగయ్యా అండి, సీఎంగా కూర్చొని వేప చెట్టు కట్టేస్తాను ఒకసారి అంటాడు, ప్యాంట్ ఒప్పదీస్తానని అసెంబ్లీలో అంటాడు. అక్కడికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి అక్కడ తెలుగు ప్రజల మధ్య 100 అడుగులు పోయి తీసి పాతేస్తానంటాడు. ఈ భాషని నీకైనా తెలుసు పాతేయటం? మాకు తెలీదా? కాలగోటికి పనికిరాడని అంటారు. మాకు అంటం చేత కదా. కేసీఆర్ ఉచ్చపోసిన చోట నుంచునే అర్హత లేదు నీకు అని అనలే మేము. ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు పడుతుంది. కానీ మాకు కల్చర్ వస్తుంది. మాకు ఒక కల్చరు పద్ధతి. మనం ఏ మాట మాట్లాడాలి ఆ మాట పాడాలి. అదేమంటే ఆయన దొందుగాడు అన్నాడు. దొందుగాళ్ళు అంటే ఏంటి? బూత కాదే. దొందుగాళ్ళు అంటే బూతు కాదే. దొందుగాళ్ళు అంటే భజన చేసేవాడు. దొందే అంటాం అన్నారు లేదు. వాళ్ళంతా అసమర్థులు. అది హిందువులు అసమర్థులు అన్నాడు ఆయన. హిందువులు దొందుగాళ్ళు అంటే అది. అంతేగాని సన్నాసులు అన్నాడు. బూత అది కాదే. సన్నాసులు అంటే పనికిరాని ఎదవలోని. అంతేగాని మీకులాగా ప్యాంట్లు తీస్తాం, బట్టలు తీస్తాం, బుద్ధి లేని మాటలు. ప్యాంట్లు తీస్తాం ఎంతసేపు పడుతుంది మాకు? మీరు 64 గెలిచింది, 54 ఓడిపోయారు అంటే మిమ్మల్ని గోచితో నిలబెట్టారా ప్రజలు అంటే ఎంతసేపు పడుతుంది? ఇవన్నీ కాదు. ప్రజలు ఇది కాదు ఎదురు చూసేది. అదృష్టమో ఇంకోటో, తెలంగాణ ప్రజలు ఒక వేమరపాటుతనమో ఏదైతే అయ్యావు, పరిపాలించు, శుభ్రంగా పరిపాలించు. అంతే తప్పితే ఈ భాషతో నువ్వు పరిపాలిద్దాం అనుకుంటే పతనం అయిపోతావు. ఇప్పటికి అయిపోయింది, 70 రోజులు అయిపోయింది. ఇప్పటికి నువ్వు హామీలు ప్రతిదీ ప్రాబ్లమే. అన్నావు బస్సు మొదలెడితే కొట్టుకుంటున్నారు, డ్రైవర్ని కండని దింపి కొడుతున్నారు, బస్సులు లేవని గొడవ చేస్తున్నారు, ఆటో వాళ్ళు దానివల్ల నష్టపోయామని వాళ్ళు చేస్తున్నారు. కరెంట్ అంటున్నావు. ఇన్ని కొన్ని లక్షల రేషన్ కార్డులు ఉంటాయి. మళ్ళీ దాంట్లో ఏదో 30% ఇస్తున్నారు, 30% కార్డులకే ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే అది కూడా ఏంటి, ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు డ్రామా, ఎలక్షన్ తర్వాత నిధులు లేవు అని మొదలెట్టి దానికి చాప్టర్ క్లోజ్ చేస్తారు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తారు. అవి చెయ్యి, నువ్వు ఇచ్చేసావు ప్రామిసులు. నరానికి నాలుగుకి నరం లేదు కనుక నోటికి వచ్చిన అబద్ధం ఆడేసేసాం. అది ఏమైతేనే ప్రజలు నమ్మారు. నమ్మిన దాన్ని కాపాడుకుంటారు ప్రయత్నించు, లేకపోతే మీరు ఊడిపోతారు, మిమ్మల్ని ఊడదీస్తారు. ప్రజలేమి ఎంత ఎంత దీనిగా మిమ్మల్ని నమ్మారో అంత దారుణంగానే దింపేస్తారు. అది చెప్తున్నాము. దాన్ని జాగ్రత్త పడడం చెప్తున్నాం. మేము దింపుతామని కాదు. మేము అలాంటిది చంద్రబాబు నీ గురువు కనుక, చంద్రబాబుకి అలవాటు కనుక ఆ గురువు లక్షణాల్లో మాట్లాడుతున్నాం కనుక మేము ఆ పని చెయ్యం. బీఆర్ఎస్గా మీరే కూలిపోతారని చెప్తున్నాం. మిమ్మల్ని మీరే కొట్టుకుంటారు, మిమ్మల్ని మీరే తన్నుకుంటారు, మీ గాంధీ భవన్ మీరే తగలబెట్టుకుంటారు. ఆ మానవ బాంబులు మీలోనే ఉన్నారు, గోచి ఓడదీసేవాళ్ళు మీలోనే ఉన్నారు.
జాగ్రత్త, మీరు 4 కూటమిలో ఉంది ఎన్నికల తర్వాత అని చెప్తున్నాం ముందే హెచ్చరిక. అండ్ అమిత్ షా ఒక సభలో మాట్లాడారు. మా మా గురించి, మా బీజేపీ గురించి విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీ కాంగ్రెస్ చేసిన అవినీతిని మేము జాబితా పంపిస్తాము, ఆ జాబితా చూసిన తర్వాత మమ్మల్ని విమర్శించండి అని చెప్పేసి అన్నారు. అంటే అంత అవినీతి చేసి ఉంటారా? కాంగ్రెస్ అవినీతి అనేది బాగా జరుగుతుందమ్మా. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా చూస్తే పట్టుకుంటున్నారు కదా. ఎక్కడ పట్టుకున్నా కాంగ్రెస్ వాళ్ళు 250 కోట్లు 300 కోట్లు దొరుకుతూనే ఉన్నారు. అవినీతి కాంగ్రెస్లో జరిగి బీజేపీలో జరగలేదా? కర్ణాటకలో ఎమ్మెల్యే కొడుకుని పట్టుకోలేదా? అవినీతి జరిగిన వాళ్ళు బీజేపీలో లేరా? వాళ్ళందరూ ఎలా సొదపోసలు అవుతున్నారా? అవన్నీ ఉన్నాయి కనుక శరద్ పవార్ బ్యానర్లు ఏమయ్యాడు? అజిత్ పవార్ ఏమయ్యాడు? అజిత్ పవార్ మరి అన్ని అవినీతి పరుడని మీరే స్టేట్మెంట్ ఇచ్చిరే. ఏమయ్యాడు? కూడా మీ పార్టీ బీజేపీలో ఉండగానే బాగుపడిపోయాడా? మరి సుజనా చౌదరి ఇంత బుక్ వేసాడు కదా జీవీఎల్ నరసింహారావు బీజేపీ తరఫున. మరి అతను మీ బీజేపీలో జరగానే పవిత్రుడైపోయాడా? సో అవినీతి అనేది మాలో లేదు అని చెప్పే అర్హత బీజేపీకి లేదు. అయితే కాంగ్రెస్లో ఉంది అని చెప్పే రైట్ ఉంది, ఎందుకంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. అది కనుక మీరు చెప్తే వాళ్ళు చెప్తారు. బీజేపీ అనేది వాళ్ళ గత బీజేపీ ఒక వ్యక్తిత్వం, ఒక క్యారెక్టరు, ఒక నీతి నిజాయితీ ఉన్నాయి. ఇప్పుడు పోయింది. బీజేపీ కేవలం ఓట్ల కోసం తప్పితే నిజాయితీ అనేది బీజేపీలో పోయింది. అది మరి నిజాయితీ ఉంటే ఒక్కొక్క స్టేట్ లెక్క చూసుకుంటూ వాళ్ళు అంటము, వాళ్ళు దోషులు అంటము, అవినీతి పరులు అంటము, చేతులు కలపగానే వాళ్ళు పవిత్రతో వాళ్ళ మీదకి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. కనుక అవినీతిని గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కి లేదు, అంతకు మించి బీజేపీకి లేదు. గతంలో ఉండేది బీజేపీకి, ఇప్పుడు లేదు. బీజేపీ ఇప్పుడు అది అవినీతి పరులు దాని దగ్గర ఒళ్ళో చేర్చుకుని వాళ్ళని కాపాడటం మొదలెట్టినాక ఇంకా నీ వాడు అవినీతి చేసినా అవినీతి పరులను నువ్వు సంకలో చేర్చుకున్నా రెండు ఒకటే కదా. కనుక బీజేపీ అర్హత కోల్పోయింది. వాళ్ళు మాట్లాడటం అమిత్ షా ఇవాళ చంద్రబాబుతో ఎలా చేతులు కలిపారు? చంద్రబాబుని అవినీతి పరుడు అంటే, చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా వాడుతున్నాడు అంటే, ఇంతటి అవినీతి పరుడు ఇంకెక్కడా లేదన్న. నీ మీదే, నీ కారు మీదే ఇప్పించాడు, అంత తిట్టారు. ఇవాళ చంద్రబాబుతో ఎలా చేతులు కలుపుతారు? సిగ్గుసర ఉండద్దు, ఉండాలా లేదా? ఇంకా మీరు నీ అవినీతి గురించి మాట్లాడటం ఏంటి బుద్ధిజానం లేకుండా? కాంగ్రెస్ గురించి మీరు అవినీతి చేసి మిగతా వాళ్ళు మాట్లాడచ్చు మీకు, ఎందుకంటే మీరు అదే అవినీతి పనులు కొమ్ము కాస్తున్నారు. మా పార్టీ వాడు కాదంటే చెల్లదది. వాడిని మీ పార్టీ వాడిని చేసుకుంటారు కదా. నిన్నటిదాకా అవినీతి చేసాడని చిట్టాలు ఇప్పి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఇవాళ వాడిని ఎట్లా మీ పార్టీలు చేర్చుకుంటున్నారు? వాడు మేము ఇలాంటి అవినీతి పనులు చేర్చుకోవాలని ఉంటే మీ నీతిని మేము గౌరవిస్తాం. మీరు ఇంకొకళ్ళని గురించి ప్రశ్నించే ఇది ఇప్పుడు మాట్లాడే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంది. దౌర్భాగ్య మాటలు ఎట్లా సార్? ముందు సమాధానం చెప్పానండి. ఎన్డీఏలోకి చంద్రబాబుని ఎలా చేర్చుకున్నారు చెప్పానండి. ఎన్డీఏలోకి నితీష్ కుమార్ ఎలా తీసుకున్నారు చెప్పానండి. నితీష్ కుమార్ని అవినీతి పరుడని, అసమర్థుడని రకరకాలు మాట్లాడారు కదా. మరి మళ్ళీ నితీష్ కుమార్తో ఎలా కలిశారు? ఇట్లా సమాధానం చెప్పండి. మీరు చేసే దౌర్భాగ్యపు రాజకీయ చేష్టలు పక్క పెట్టుకుని ఇంకో పార్టీని మాట్లాడటంలో అంటే అందువల్ల వీళ్ళు జస్టిఫై ఎవరు? అవినీతికి మారుపేరు కాంగ్రెస్, దాంట్లో డౌట్ లేదు. ఈ 70 ఏళ్ల చరిత్రలో అన్ని రంగాలని భ్రష్టు పట్టించి అన్ని చోట్ల అవినీతిని చూపించి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా